డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నూతన నటీనటులతో తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోగా నితిన్, హీరోయిన్గా సదా తమ తమ పాత్రల్లో సహజత్వాన్ని కనబరిచారు. ఒక చక్కటి యూత్ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విలన్గా గోపీచంద్ నటించారు. ప్రేమ బలం ముందు కండబలం గొప్పది కాదు అని తెలుసుకునేలా డైరెక్టర్ తేజ విలన్ రోల్ని సృష్టించగా మరి ఆ పాత్రను అంతే బలంగా పోషించి ఆకట్టుకున్నారు గోపీచంద్. ఈ సినిమా పాటలు అప్పట్లో యూత్ని విశేషంగా అలరించాయి. ఈ సినిమాని 2 కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కిస్తే 30 కోట్లు వసూలు చేసింది. మరి ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు, వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. జయం సినిమాకి 2 వారాల ముందుగా వచ్చింది 1, 2, 3 సినిమా. ప్రభుదేవ, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్లు నటించిన ఈ మూవీలో జ్యోతిక హీరోయిన్. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకరికి చూపు ఉండదు, ఒకరికి మాట ఉండదు, ఒకరికి వినికిడి లోపం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాపుగా మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత సినిమా దేవి నాగమ్మ. నాగదేవతని పూజించే కుటుంబం చుట్టూ తిరిగే కథ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. అలాగే మరో మూవీ అదృష్టం. తరుణ్, గజాల, రీమా సేన్ నటించిన ఈ మూవీ దురదృష్టంతో పోరాడే ఒక హీరోకి సంబంధించిన కథ. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. ఇక జయం సినిమాతో పాటు రిలీజ్ అయింది హృదయాంజలి. ఇది తెలుగు రొమాంటిక్ డ్రామా అయినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఏమాత్రం నిలబడలేకపోయింది. ఇక జయం వచ్చిన వారం రోజులకి రిలీజ్ అయింది శ్రీరామ్. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మాస్ కమర్షియల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా నీతో. కె రాఘవేంద్రరావు గారి కుమారుడు ప్రకాష్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. ఇక ఈ లిస్టులో ఆఖరిగా వచ్చిన సినిమా కనులు మూసిన నీవాయే. దీపక్, అర్చన జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయం పాలయ్యింది. మరి ఇలా జయంకి పోటీగా వచ్చిన సినిమాల్లో ఒక్క శ్రీరామ్ మాత్రమే జయం తర్వాత స్థానంలో విజేతగా నిలిచింది.